నమస్తే. వెల్కమ్ టు యూ. నేను మీ నరేష్. ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకైతే 3 విడతలు పంచాయతీ ఎన్నికలైతే ముగించుకోవడం జరిగింది. పంచాయతీ 3 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవానే నడిచింది. దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఆల్రెడీగా దీని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రావాల్సి ఉంటుంది. కాబట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జిల్లా పరిషత్ ఎన్నికలను, మండల పరిషత్ ఎన్నికలను ఆపేసి ఇదే హవా మీద ఏదైతే ప్రజలు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి ఎంత హవా చూపిస్తున్నారో ఇదే వేడిలోని మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఈ వేడిలోనే మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద అన్ని డివిజన్లలోనూ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ హవా చూపించే అవకాశం కనబడతా ఉందని చెప్పేసి కూడా ఇటు అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జనవరిలో నిర్వహించేందుకు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఒకసారి దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని చూస్తుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి, ప్రభుత్వానికి పట్టుందని చాటేందుకే ఇదే మంచి అవకాశం అని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అని అన్నీ కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్టుగా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. ఇందుకోసం ప్రత్యేకంగా జియో 9ని జారీ చేసింది. అయితే మొత్తం రిజర్వేషన్లను 50% మించరాదని చెప్పి పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే స్థానిక ఎలక్షన్లు నిర్వహించుకోవాల్సి వచ్చిందని చెప్పి స్పష్టం చేసింది కోర్టు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను అక్కడే నిలిపేసింది కోర్టు. మరోవైపు పంచాయతీ ఎన్నికల పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆ నిధులు ఏవైతే ఉన్నాయో 9,000 కోట్ల రూపాయలు అక్కడ ఆగిపోయాయి. దాంట్లో భాగంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులను రాబట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకొని పాత రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసింది. అయితే మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. మొత్తం మీద రిజర్వేషన్లు 50%కి మించకూడదని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. వచ్చే క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో, అంటే ఈ నెలాఖరులోనో వచ్చే నెలలోనో ఒక క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఇక్కడ ఆస్కారం ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాతే ఆ పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఏంటంటే మొత్తం మీద 27 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో చుట్టుపక్కల అవి కాస్త జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. అది కూడా ఏదైతే వాళ్ళకు సంబంధించి డివిజన్ల వారీగా దాదాపుగా 150కు ఉన్న డివిజన్లు ఇప్పుడు దాదాపుగా 300కు చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే జిహెచ్ఎంసీ మీటింగ్లు కూడా నడుస్తూ ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్లతోటి మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అలాగే ఇటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్ల అభిప్రాయాలను కూడా తీసుకొని ఎట్లా చేయాలి, వాళ్ళకు హద్దులు ఎట్లా పెట్టాలి, దానికి సంబంధించి డివిజన్లు చేయడం వల్ల ఇబ్బంది లేదు, కానీ హద్దులతోటే వచ్చిన ఇబ్బంది అని కూడా ఇప్పటివరకు చాలా వరకు కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా దాన్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల కోసమే జిహెచ్ఎంసీ వార్డులు పునర్విభజన ప్రక్రియ వేగవంతం చేసింది. అయితే మంగళవారం నిర్వహించిన జిహెచ్ఎంసీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉందో కమిషనర్ కర్ణన్ ఇదే విషయాన్ని అక్కడ చెప్పడం అయితే జరిగింది. దేశంలోని అన్ని లోకల్ బాడీ వివరాలను డిసెంబర్ 31లోగా ఇవ్వాలని ఇటీవలే కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఎన్ని వార్డులు ఉన్నాయి, యాక్చువల్గా జనాభా ఎంత ఉంది, వార్డులు ఎన్ని ఉన్నాయన్న వివరాలను ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు గాను ఈ నెల 31 వరకు అయితే డెడ్ లైన్ ఇచ్చింది.
అయితే ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ప్రక్రియ జిహెచ్ఎంసి అధికారుల చట్టం ప్రకారం దాన్ని వేగవంతం అయితే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే వారం రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన జిహెచ్ఎంసి కోర్టు ఆదేశాలతోనే మరో 2 రోజుల పాటు స్వీకరించాలని నిర్ణయించడం అయితే జరిగింది. అయితే జిహెచ్ఎంసిలో 27 మున్సిపాలిటీల విలీనం, ఆ తర్వాత 300 వార్డుల పునర్విభజనకు సంబంధించి ముసైదా నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది. అభ్యంతరాల స్వీకరణ కూడా వాటిని పరిశీలన తర్వాత పరిష్కారం చేస్తామని, ప్రభుత్వానికి రిపోర్ట్ పంపిస్తామని కూడా జిహెచ్ఎంసి రిపోర్ట్ను పరిశీలించిన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దాదాపుగా 5,900 అభ్యంతరాలు అయితే ఇప్పటివరకు వచ్చాయి. సర్కిల్, జోనల్, హెడ్ ఆఫీసుల స్థాయిలో వచ్చిన అభ్యంతరాలను వాటిని అంతా వేరువేరుగా రికార్డ్ చేస్తున్నారు. అయితే దీంతో పాటు అంశాల వారీగా ఫైల్ చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇదివరకు వచ్చిన వాటిలో ఎక్కువగా వార్డుల పేర్లు మారాయని, వార్డు పేరుతో ఉన్న ప్రాంతాలు ఆ డివిజన్లోనే కాకుండా పక్క డివిజన్లోకి వచ్చాయని చెప్పేసి కూడా అభ్యంతరాలు వచ్చాయని అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు వార్డులు వాటి బౌండరీస్ సరిగా లేవని చెప్పి, బౌండరీల హద్దులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని చెప్పి కూడా కంప్లైంట్లు వచ్చాయని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక ఇదివరకు ఉన్న వార్డులు 2, 3, 4 ముక్కలుగా విభజించారని చెప్పేసి కూడా చాలా వరకు అక్కడ అభ్యంతరాలు వచ్చాయని కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే అక్కడ చెప్పుకొచ్చారు. వార్డుల పునర్విభజనకు సంబంధించి బుధవారం 5,905 అభ్యంతరాలు వచ్చాయి. మరో 2 రోజులు గడువు ఉండడంతో 7,000కు చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలలో ఎక్కువగా పేర్లు మార్పుపై వచ్చాయని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ పేర్లు మార్పుపై వచ్చిన అధికారులు కసరత్తు చేపట్టారు. అంటే ఏదైతే ఈ పేర్లకు మార్పుకి సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు కసరత్తు దాని మీద మొదలు పెట్టడం అయితే జరిగింది. జనరల్ బాడీ మీటింగ్లో వచ్చిన సలహాలు, సూచనలపై టౌన్ ప్లానింగ్ ఎన్నికల విభాగం అధికారులు అయితే బుధవారం అంటే నిన్న కసరత్తు వాళ్ళు ప్రారంభించినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వార్డు డీలిమిటేషన్కి సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కార్పొరేషన్ 2గా చేయాలా, 3గా చేయాలా అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కార్పొరేషన్ల బౌండరీలు ఫిక్స్ చేసి అధికారులకు సంబంధించి వాళ్ళు ఇప్పటికే కేటాయించడం అయితే జరిగింది. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు వార్డులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల సమయంలోనూ మార్పులు చేసే అవకాశం ఉందని చెప్పి అటు అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ స్థానిక ఎలక్షన్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇదే వేడిలో మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా పెట్టే అవకాశం ఉంది. అలాగే బీసీ రిజర్వేషన్లను కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. స్పెషల్ జీవో, ప్రభుత్వం నుంచి స్పెషల్ జీవో ఇచ్చి మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు వార్డులకు సంబంధించి కూడా, అటు డివిజన్లకు సంబంధించి కూడా, హద్దులు వాటన్నిటికి సంబంధించి కూడా ఆల్రెడీ మున్సిపాలిటీ అధికారులు ఆల్రెడీ కసరత్తు మొదలు పెట్టారు. అది త్వరలోనే అది కంప్లీట్ అయిన తర్వాత ఇదే వేడిలో మొత్తం మీద అయితే అటు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికలకు ముందే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జరగాలని చెప్పేసి కూడా ఇటు అధికారులతో పాటు పార్టీ వర్గాలు దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనబడతా ఉంది. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లకు సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.